వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కూటమి ప్రభుత్వం డిఎస్సి నిర్వహించి స్పోర్ట్స్ కోటాలో సుమారుగా 370 పోస్టులని ఉపాధ్యాయులకు ఇచ్చింది. దాంట్లో సుమారుగా 336 పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఇచ్చింది. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆ 336 పోస్టులు ఇవ్వడం అక్రమం, దుర్మార్గం, దొంగచాటుకి ఇచ్చారంటూ లోకేష్ గారి మీద ఆరోపణ చేస్తున్నాడు. మెరిట్ మీద చదువుకున్న వాళ్ళకి విద్య విలువ ఏం తెలుస్తుంది అన్నట్టు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బెటర్ అంటూ వ్యాఖ్యానించడం ఎలా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు ఇవ్వటం అక్రమం, దుర్మార్గం, దొంగదాటుకు ఇచ్చారని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్? ముసుగు తీసేస్తే పోలా, ముసుగు తీసేసాడు ఆయన. ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ ముసుగు ఎందుకు? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ అక్కడ పెట్టుకుంటే సరిపోద్ది కదా. ఈ ప్రెస్ మీట్లో తాడేపల్లి ప్యాలెస్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నటువంటి ఆ ఫ్లెక్సీ కింద పెట్టుకుంటే బెస్ట్ కదా. ఈ వాయిస్ అంతా ఇప్పుడు జగన్ వాయిస్ వేరే పార్టీ పేరుతో వినిపిస్తున్నట్టుగా జనాన్ని ఎందుకు మోసం చేయడం? అంటే జగన్ దూరం అవుతున్న వర్గాలను తన దగ్గర చేరదీసుకుని మళ్ళీ వాళ్ళ చేత జగన్కి ఉడిగని చెప్తామని ప్లాన్ చేసుకుని పార్టీ పెట్టాడు ఆయన. ఇప్పుడు పార్టీ పెట్టారు, మొన్న కంటెస్ట్ చేశారు కదా, పాదయాత్ర చేశారు కదా. ఇప్పుడు ఆయన ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఉన్న బంధం. వైఎస్ కుటుంబ సేవలో విజయ్ కుమార్ మనం చూసాం, వాడు 3 క్యాపిటల్స్ ఇచ్చింది ఆయనే. ఇప్పుడు 3 రాజధానులు అంటూ ఆ రోజు జిఎన్ రావు కమిటీ అని, బోస్టన్ కమిటీ అని వాటికి నివేదిక ఇచ్చింది ఇతనే. ఎవరు? విజయ్ కుమార్. ఇప్పుడు ఏమంటాడు, ఓహో మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి డిఎస్సి పైన ప్రసంగం, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్టేట్మెంటు, ఎట్లా మెగా డిఎస్సిపై వీళ్ళు బురద చల్లారో వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కమ్మ డిఎస్సి అన్నాడు ఒక పెద్ద మనిషి. ఈయన అందమాట. ఇప్పుడు నువ్వే మరి ఏదో ఛానల్లో మాట్లాడావు కదా, ఏమని? అందులో అసలు కమ్మాళ్ళు 9 మంది అయితే 392 మంది కమ్మని ఎలా అన్నారు? కమ్మ డిఎస్సి అన్నాడు అసలు ఏకంగా. దాన్ని క్రిటిసైజ్ చేశాడు. అసలు ఈయన ఐఏఎస్ ఎలా అయ్యాడనే ఆలోచన వాళ్ళకి కాదు, జనం అందరికీ వస్తుంది. మీరు అసలు ఐఏఎస్ కాదు, కన్ఫర్డ్, అది అందరికీ తెలుసు. కాకపోతే ఒకటి, ఈ ముసుగెందుకు? ఈయన డైరెక్ట్ ఐఏఎస్ కాదండి, ఈయన కన్ఫర్డ్ ఐఏఎస్. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైము మీరు కంటెస్ట్ చేశారు కదా, 2 చోట్ల కంటెస్ట్ చేశారు కదా, ఎంత ఓట్లు వచ్చాయి మీకు? ఎంత పర్సెంట్ మీకు వచ్చింది? మొన్న ఎన్నికల్లో ఇతను సత్యవేడ్లో కంటెస్ట్ చేశాడు అసెంబ్లీకి, 0.21%. అంటే అసలు 300 ఓట్ల లోపేగా 392 ఓట్లు వచ్చినాయి. ఉద్యోగాలు కూడా 392. అంటే స్పోర్ట్స్ కోటాలో లోకేష్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో అన్ని ఓట్లు వచ్చినాయి ఇతనికి. ఎవరికి? విజయ్ కుమార్కి. ఇతను అసలు దాని మీద గందరగోళం చేస్తాడు. ఇంకో కాన్స్టిట్యున్సీ ఏదండి. తర్వాత తిరుపతి పార్లమెంట్కి వేసాడు, ఒక అసెంబ్లీకి వేసాడు, ఒక పార్లమెంట్కి వేసాడు. పార్లమెంట్కి వచ్చేసరికి 0.31%. అంటే ఇప్పుడు 0.31% అంటే 4302 ఓట్లు వచ్చాయి. డిపాజిట్లు పోయాయి. ప్రజలు ఇచ్చిన వాయిస్ ఎంత మీకు? మొన్న వచ్చిన ఓట్లే మీ వాయిస్ వినిపిస్తే ఓకే. విజయ్ కుమార్ వాయిస్ కూడా 0.1% వినిపించు, అది సత్యవేడు మ్యాండేట్. 0.31% వాయిస్ వినిపించు, ఇది తిరుపతి పార్లమెంటు మ్యాండేట్. అబ్బే నేను 100% కాదు 1000% వినిపిస్తానంటే. ఇప్పుడు నిన్న కూడా మాట్లాడుతూ ఏమంటాడు, లోకేష్ను ఉద్దేశించి మేనేజ్మెంట్ కోటాలో చదువుకోలేదు నేను నీలాగా, చదువు మెరిట్ విలువ మీకేం చేస్తాను అడుగుతున్నాడు ఆయన. వారసత్వంగా పదవి నాకు రాలేదు అంటే అక్కస. ఇప్పుడు మీలో అక్కసని బయట పెడుతున్నారు ఈ మాటల ద్వారా. విద్యాధికులు అనేటువంటి ముసుగుల్లో కొంతమంది అక్కడ ఉన్నటువంటి వీకర్ సెక్షన్, అక్కడ ఉన్నటువంటి విద్యాధికుల్ని నీ పక్కన చేర్చుకుని రేపు పొద్దున వాళ్ళు నీ వెంట ఉంటారా? ఉండేటట్టయితే మొన్న ఓట్లు వేసేవాళ్ళు కదా. పాదయాత్ర చేశాడు, భారీ ఎత్తున అక్కడ సుళ్ళూరుపేట దగ్గర నుంచి పాదయాత్ర చేశాడు. ఏం జరిగింది? ఏంటి నీ ఇంపాక్ట్? అప్పుడేంటి, ఓట్లు చీల్చి జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడదాం అనుకున్నాడు. ఇప్పుడు అదే నిన్న మాట్లాడుతూ ఏమంటాడు, అది జగన్ ట్రాక్ రికార్డ్ అంటున్నాడు. ఏది జగన్ ట్రాక్ రికార్డ్? ఇప్పుడు ఏదో చెప్పాడు లిస్టు, ఏంటి 130,000 సచివాలయ ఉద్యోగాలు అంటాడు. ఒక్క తప్పు లేకుండా ఇచ్చాడంట. ఇచ్చాడా? ఒక్క తప్పు లేకుండా అమ్ముకున్నాడా? ఈయన సర్టిఫై చేస్తాడు ఆయనకి. ఇప్పుడు అందులో స్పోర్ట్స్ కోటా, ఇందులో స్పోర్ట్స్ కోటా కంపేర్ చేయి. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇచ్చారా స్పోర్ట్స్ కోటాలో అందులో సీట్లు? ఒక్కడు కూడా రాయలేదుగా. 3,900 ఇచ్చాడు అతను సచివాలయ ఉద్యోగుల పోస్టులు స్పోర్ట్స్ కోటాలో. దేనికి ఇచ్చాడు? కామన్వెల్త్కి ఇచ్చాడా? ఒలింపిక్స్కి ఇచ్చాడా? నిన్న సింధు కొట్టిన పథకాలన్నీ చదువుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో. స్పోర్ట్స్ కోటా ఇది క్యాబినెట్ డెసిషన్, నీకు తెలియదా సీనియర్ ఐఏఎస్గా? మీకు కన్ఫర్డ్ ఐఏఎస్ అంటారు, డైరెక్ట్ ఐఏఎస్ అనుకున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు మీరు ఐఏఎస్గా చేశారు, చాలా పోస్టులు చేశావు, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసావు, సెక్రటరీగా చేసావు, కమిటీలకు నాయకత్వం వహించావు. వచ్చింది సార్
హెడ్లైన్ చూసి చదువు విలువ మెరిట్ విలువ నీకేం తెలుస్తుంది లోకేష్ అని అడుగుతున్నాడు. ఈయన కన్ఫర్డ్ ఐఏఎస్ కాబట్టి అలా అడగలిగాడు. డైరెక్ట్గా ఐఏఎస్ అయితే లోకేష్ వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడన్న సోయి కూడా లేదు ఈయనకి. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏది మనం అంటోంది, అతను 392 పోస్టులు, ఇంకా 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీ కానీ స్పోర్ట్స్ కోటా పోస్టుల గురించి ఆలోచించండి. అజయ్ జైన్ అదే అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. అంటే నీ సహచరుడు అజయ్ జైన్, మీతో పాటు పనిచేసినటువంటి వాళ్ళు కోన శశిధర్, అంటే డైరెక్ట్ ఐఏఎస్లు. అక్కడే తెలియట్ల తేడా. ఇప్పుడు 3900 స్పోర్ట్స్ కోటా జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చాడు? ఆడుదాం ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడా? సుబ్బారెడ్డి సర్టిఫికేట్లకి ఇచ్చాడా? బాలినేని సర్టిఫికేట్లకి ఇచ్చాడా? అంటే కబడ్డీ అసోసియేషన్ చైర్మన్లుగా లేకపోతే వేరే అసోసియేషన్ల చైర్మన్లుగా వాళ్ళందరూ సర్టిఫికెట్లు తీసుకుని ఇచ్చారు. వీళ్ళు భరత్నిను కూన రవికుమార్ని క్వశ్చన్ చేస్తారు. అసలు భరత్ ఒక సర్టిఫికెట్ ఇచ్చాడా? కూన రవికుమార్ ఏమన్నాడు? అసలు నేను వచ్చినా ఒక సర్టిఫికెట్ ఇవ్వలేదు, ఇచ్చిన ఉద్యోగాలు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి శాలువాలు కప్పాడు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఒక్కొక్కడు 3 లక్షలు ఇచ్చాడు నగదు పురస్కారం. వాళ్ళకు ఉద్యోగాలు వస్తే ఇప్పుడు మళ్ళీ తప్పు పడుతున్నాడు. అంటే జగన్ 3 లక్షలు ముఖ్యమంత్రిగా పురస్కారం ఇచ్చి శాలువా కప్పినాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పుడు వస్తే నీ శాలువానే నువ్వు తప్పు పడుతున్నావా? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలను నమ్మట్లేదని చెప్పి మాజీ ఐఏఎస్ల ముసుగులో వీళ్ళు విషప్రచారం మొదలుపెట్టారు. అది ట్రాక్ రికార్డ్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా రాజశేఖర రెడ్డి ఏపీపీఎస్సీ బ్యాచ్ అయినా సరే వీళ్ళంతా అంతే కదా, మొత్తం అందరూ కదా. ఇప్పుడు 26 జిల్లాలు ఏర్పాటు చేశాడు ఒక తప్పు లేకుండా ఒక సంతకంతో. అది జగన్ ట్రాక్ రికార్డ్. అంటే ఈ జగన్ భజన్ అక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు? లిబరేషన్ కాంగ్రెస్ అనే ముసుగు ఎందుకు? మనం ఏమంటున్నామంటే దీంట్లో ఇప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్లో పనిచేశారు, సుదీర్ఘకాలం చేసావు, నువ్వు కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నావు. క్యాబినెట్ డెసిషన్ని ప్రశ్నించవచ్చా? మంత్రిమండలి సమిష్టి నిర్ణయం, కోర్టులే ఏం చేయలేవు వాటిని. అది వాళ్ళు ఒక ప్రయోజనం తీసుకున్నారు, ఒక పాలసీ తీసుకున్నారు. ఇది స్పోర్ట్స్ పాలసీ. వాళ్ళు ఏంటి 2% ఉంది, దాన్ని 3% రైజ్ చేశారు. వాళ్ళు చెప్తున్నారు స్పష్టంగా ఏమని? క్రీడల్ని మేము ప్రోత్సహించాలనుకున్నాం. అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయంగా క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి. వాళ్ళు ఎవరు అంటారు ఏంటి పేకాడేవాడికి ఉద్యోగాలు ఇచ్చారని. ఈయన అన్నట్లేదులే ఆ మాట, మరీ అంతగా దిగజారినట్లేడు విజయ్ కుమార్. అంటే ఆ విమర్శ చేసిన వాళ్ళని తిట్టారని చెప్పి ఉద్దేశంతో అది వదిలేసి మిగతా మాట్లాడుతున్నాడు. అసలు పేకాట ఏంటి? అసలు అది బ్రిడ్జి, అది అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు విజయ్ కుమార్ ఇంత మాట్లాడాడు కదా. ఇప్పుడు దీనిపైన పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వేసిన పిల్స్ కోర్టు తిరస్కరించింది. ఏం మాట్లాడతావు నువ్వు? హైకోర్టు ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వేసినటువంటి తిరస్కరించడమే కాదు, మీ రాజకీయ కక్షలకి కోర్టును వేదిక చేసుకోవద్దా? అంటే కోర్టు తీర్పును కూడా వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు, ప్రశ్నిస్తున్నారా? అంటే మీ రాజకీయ కక్షలకి కోర్టులను వేదికలు తీసుకోవద్దు అంటే ప్రెస్ మీట్లు తీసుకుంటారా వేదికలుగా? అంటే కోర్టులు తిట్టినా మీలో మార్పు రాదా? సరే వీళ్ళంతా ఇది ఒక బ్యాచ్ సార్. వీళ్ళు మేము ఏం మాట్లాడినా చెల్లిపోతుంది, మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, మాకు హక్కులు ఉన్నాయి, మేము ఎట్లాగా మాట్లాడతాం, మమ్మల్ని ఏం పీకుతారన్న ధోరణితో మాట్లాడుతున్నారు. వీళ్ళు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు విజయ్ కుమార్ ఏమంటాడు? ఇప్పుడు వీళ్ళందరూ శ్రావణ్ కుమార్ అయినా, విజయ్ కుమార్ అయినా, సునీల్ కుమార్ అయినా, హర్ష కుమార్ అయినా, వీళ్ళందరూ కూడా వీళ్ళ వీకర్ సెక్షన్స్ కదా ప్రతినిధులుగా. మీరు ఎస్సీ ఎస్టీ లేకపోతే మీరు ఏదో బహుజన రాజ్యం రావాలని అధిక జనుల గురించి కదా. ఆ ముసుగులో మాట్లాడేవాళ్ళు మరి ఇచ్చిన 336 పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలుగా ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మరి ఏమన్నాడు అతను మాట్లాడుతూ? బ్యాక్ డోర్లో ఇచ్చారని మాట్లాడతావా? బ్యాక్ డోర్లో ఇచ్చారు అనుకున్నా కానీ ఎస్సీ ఎస్టీ బిడ్డలుగా ఇచ్చింది ఎట్లా ప్రశ్నిస్తారు వాళ్ళు? అంటే వాళ్ళకి వచ్చావా? అది స్పష్టంగా అంటే బ్యాక్ డోర్లో నువ్వు వచ్చావు కాబట్టి అంతా బ్యాక్ డోర్లో ఇస్తున్నారన్నా. వాళ్ళు బ్యాక్ డోర్లో రావడం స్పష్టం, అందరికి తెలిసిందే. అది వాళ్ళు ఇవ్వడానికి కూడా తప్పడుతున్నారు. ముసుగులో ఎందుకు? నీలో నువ్వు అసలు అధిక జనుల గురించి మాట్లాడేవాడివి, ఆ బహుజనుల గురించి మాట్లాడేవాడివి కాదనమాట. ఎస్సీలు ఎస్టీలు ఇప్పుడు ఈ 382 పోస్టుల్లో 115 మంది ఎస్సీ, ఒక 192 మంది ఇవాళ బీసీ. దీంట్లో వచ్చిన వాళ్ళల్లో ఒక 28 మంది ఎస్టీలు. సుమారుగా 150 ఎస్సీ ఎస్టీలకి ఇచ్చారు 336లో. ఇప్పుడు 300 వాళ్ళయే, అంటే బీసీలు కాకుండా. అంటే నువ్వు బ్యాక్ డోర్లతో 300 మంది ఎస్సీలకు ఇచ్చారని వాళ్ళ పొట్ట కొట్టాలనా విజయ్ కుమార్ ఉద్దేశం? స్పోర్ట్స్ కోటాలో ఇవాళ డిఎస్సిలో టీచర్లుగా పనిచేస్తున్నటువంటి 115 మంది ఎస్సీలు, లేకపోతే 192 మంది బీసీలు, ఒక 28 మంది ఎస్టీలు, వాళ్ళ పొట్ట కొట్టడమే విజయ్ కుమార్ ఉద్దేశమా?
అదే ఆయన ఉద్దేశం. కమ్మ డిఎస్సీయా? అసలు ఓసీకి వచ్చిందే దాంట్లో 42. స్పష్టంగా నీ అధికారులే చెప్పారు. డిఎస్సిగా కులం పేరు పెట్టి మాట్లాడిన వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ఐఏఎస్కి ఎలా ఉన్నాడో, ఎలా విధులు నిర్వహించాడో అర్థమైపోతుంది స్పష్టంగా. ఇప్పుడు 42 మంది ఓసీలో సెలెక్ట్ అయితే కమ్మ ఎంతమంది? అందులో 9 మంది. అంటే 9 మంది కమ్మ టీచర్లు వస్తే 382కి నువ్వు అది కమ్మ డిఎస్సిగా నీ కళ్ళకి కనపడిందంటే నీ కళ్ళు కమ్మ పొరలు గమ్మినట్టేగా. అంటే వీళ్ళ తర్వాత కంటిన్యూషన్ 169 పోస్టులను ఏపీపీఎస్ ద్వారా అక్రమంగా జగన్ రెడ్డి ఇచ్చుకుంటే వీళ్ళ కంటిన్యూషన్ కదా సార్ వాళ్ళందరూ. అవి పోయినాయి అనే బాధతో ఆక్రోశంతో వెళ్ళగలుగుతున్నారు ఈ విషయాన్ని. అది జగన్ ట్రాక్ రికార్డ్. అంటే జగన్ ట్రాక్ రికార్డ్ ఏదో డాక్టర్ సుధాకర్ తల్లిని అడగాలి. అవును, ఆ రోజు మాట్లాడాల ఈ ఐఏఎస్. జగన్ ట్రాక్ రికార్డ్ ఏదో కోడికత్తి శ్రీను, ఆ జల్లేపల్లి శ్రీను తల్లిని అడగాలి. కావేరీబాయి, సావిత్రిబాయి వాళ్ళని అడుగు. జగన్ రికార్డు గురించి చెప్తారు. ఏది శిరోముండనాలు వరప్రసాద్ మీ ఎస్సీ కాదా, శ్రీకాంత్. అరే పోలీస్ స్టేషన్లోనే శిరోముండనాలు చేస్తే అది జగన్ ట్రాక్ రికార్డు కదా. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ విషయంలో ఒక్కడ మాట్లాడలా. జగన్ ట్రాక్ రికార్డ్ ఏంటి? డోర్ డెలివరీలు, దళితులను చంపి, సామూహిక ఆత్మహత్యలు, అబ్దుల్ సలాం నంద్యాలలో, లేకపోతే మెడ మీద కత్తి పెట్టి కోసేయటం, జై జగన్ అనకపోతే చంద్రయ్య యాదవ్, సుబ్బయ్య, నందం సుబ్బయ్య, అమర్నాథ్ గౌడ్, సజీవ దహనాలు జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు. అవి వదిలేసి 130,000 సచివాలయాలు ఒక తప్పు చేయకుండా ఇచ్చాడు. తప్పు చేయకుండా ఇచ్చాడా? మొత్తం 98% వైసీపీ వాళ్లే అన్నారు. అన్నదెవరు? సజ్జల. అన్నదెవరు? విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, మొత్తం 98% వైసీపీ వాళ్ళకి అటు సచివాలయ ఉద్యోగాల్లో లేకపోతే వాలంటీర్లలో ఇవ్వడం కదా జగన్ ట్రాక్ రికార్డు. వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు 90% మా వాళ్ళని. అంటే జగన్ ట్రాక్లో విజయ్ కుమారే జగన్ ట్రాక్ రికార్డు కదా. జగన్ ట్రాక్ లో నడవటానికే ఆనాడే రాజశేఖర రెడ్డి పునాది వేసి వీళ్ళందరినీ గ్రూప్ 1లో సెలెక్ట్ చేశాడు సార్. అసలు ఏ ముఖం పెట్టుకుని మీరు ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టడం, పార్టీలు పెట్టడం ఏంటి? అసలు ఇష్టం వచ్చినట్టు పార్టీలు పెట్టేయటమేనా? ఎవరికి వాళ్ళు అబ్బో ఐఏఎస్లు, ఐపీఎస్లు అసలు బ్రహ్మాండంగా సర్వీస్ చేసామని బిల్డప్ ఇవ్వటం, అందినంత సంపాదించుకోవటం, పొలిటికల్ పార్టీ పెట్టేయటం, జనం మీద పడటం. పొలిటికల్ పార్టీ ముసుగులో ఏం మాట్లాడినా చెల్లిపోతుంది, నడిచిపోతుంది, ఎవరు మనం ఏం చేయాలనే ఉద్దేశంతో పెట్టడమే వీళ్ళు మాట్లాడటానికే. ప్రజలు మీకు ఇచ్చింది 0.21%. ఎంత? 0.21%. ప్రజలు మీకు ఇచ్చింది పోనీ 0.31%. అది గుర్తుపెట్టుకోండి. విజయ్ కుమార్ 336 మంది ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తే వాటిని అక్రమం అంటూ తప్పుపడుతూ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తూ ప్రజలిచ్చిన మ్యాండేట్ని ఫాలో అవ్వాలంటూ హితవు పలికిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.